నమస్తే పీపుల్. వణకం. ఎల్లరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎపిసోడ్‌లో మనం ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్ ఒకే దగ్గర దొరికే షాపింగ్‌కి వెళ్ళిపోదామా? ఎలా చేశాను నేను షాపింగ్ అనేది ఈ ఎపిసోడ్‌లో నేను చూపించేస్తున్నాను అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను షాపింగ్ ఎలా చేశాను ఏంటనేది చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. I have started from home అనమాట. లైక్ 6:37 అరౌండ్ స్టార్ట్ అయిపోయా. ఎర్లీ మార్నింగే వెళ్ళాలన్నమాట వెజిటేబుల్స్కి, ఫ్లవర్స్ మార్కెట్కి. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం అంతగా లేదు. సో డెస్టినేషన్కి చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఏంటి, ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము అని అంటే, ఫార్మర్స్ డైరెక్ట్గా వచ్చి సెల్ చేస్తారనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడ మార్కెట్లో. సో దట్ మనకు ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో వెజిటబుల్స్ మార్కెట్ అనమాట. కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ ఏమో ఫ్లవర్స్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదేమో ఫ్లవర్స్ అనమాట. లెఫ్ట్ సైడ్లో వెజిటేబుల్స్ ఉంటాయి, తర్వాత రైట్ సైడ్లోనేమో ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కార్, ఆటో, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ టేక్, పార్కింగ్ అనేది స్పేషియస్గా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి అన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చేసాము. లైక్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ ఎట్ సేమ్ టైం మాకు కావాల్సినవన్నీ దొరుకుతాయని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనము సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు అరటి కొమ్మలు పెడతాం కదా, అరటి కొమ్మలు ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ అరటి ఆకులో భోజనం చేయాలనుకుంటే అరటి ఆకులు దొరుకుతాయి. అండ్ అన్నీ కొబ్బరిది అది ఉంటుంది కదా మనకు స్టాండ్ లాగా, లైక్ పెట్టడానికి, అది కూడా దొరుకుతాయి. ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ డెకర్ ఐటమ్స్కి ప్లాస్టిక్వి ఇప్పుడు గంటలు అవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, అవి దొరుకుతాయి. తోరణాలు కట్టడానికి దారాలు, సుత్తుల తాడు, అవన్నీ. ఇక్కడ బాల్స్ అనేది ఫ్యాషన్ వచ్చింది కదా, ఆ బాల్స్ దొరుకుతాయి. ఇప్పుడు ట్రెండీగా ఫ్లవర్స్కి బాల్స్ ఇలా పెడుతున్నారు కదా, ఇంట్లో కూడా డెకర్ చేసేటప్పుడు ఆ బాల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మేము ఫ్లవర్స్ చూస్తున్నాము, లైక్ ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. బికాజ్ నాకు ఆల్మోస్ట్ 48 అవర్స్ ఉండాలన్నమాట ఈ ఫ్లవర్స్ ఉంటాయా లేదా అనేసి చెక్ చేస్తున్నా. సో ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేసి చూసాము. ఇంకా ముందుకు వెళ్దాము, ఇంకా చూద్దాము అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి గైస్, లైక్ రోజ్ ఫ్లవర్స్, చామంతులు, ఎవ్రీథింగ్, సన్ఫ్లవర్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నేను చిలక చూస్తున్నాను, ఇలాంటి చిలకలు తీసుకుందాము డెక్కర్కి బాగుంటాయి అని చెప్పేసి చూస్తున్నాను. బట్ అంత ఫ్రెష్గా అనిపించలేదు నాకు, లైక్ 2 days ఉంటాయో లేదో అని చెప్పేసి తీసుకోలేదు. చూద్దాం ఇంకా ఫ్రెష్గా ఉండాయేమో అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ లైక్ మాలలు కట్టి ఆ మాలలు కూడా అమ్ముతారనమాట. పూల మాలలు, మల్లెపూల మాలలు, కనకాంబరాల మాలలు, ఎవ్రీథింగ్ అమ్ముతారనమాట. ఫార్మర్సే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. లైక్ రీసేలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వెళ్ళి బల్క్లో పర్చేస్ చేసి వచ్చి చిన్న మార్కెట్స్లో రీసేల్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇదంతా మార్కెట్ ఎస్పెషల్లీ ఫార్మర్స్ వాళ్ళ లైక్ వాళ్ళది ఏదైతే ఉంటాయో ఫ్లవర్స్ అవన్నీ వాళ్ళ ఫామ్లో పండించినవన్నీ ఇక్కడికి వచ్చి సెల్ చేస్తారనమాట. ఇక్కడ మేము మామిడాకు తోరణాలు చూస్తున్నాం. లైక్ అవి అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి లేవు, బట్ కాస్ట్ మాత్రం 50 రూపీస్ చెప్పారు 1 తోరణం. లైక్ నాకు అంత రీజనబుల్గా అనిపించలేదు. లైక్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు, మామిడి చెట్లు చాలా ఉంటాయి ఊర్లో అనిపించింది. లైక్ ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ తోరణాలు అలా దగ్గరగా ఉంటే బాగుంటాయి. ఇక్కడ తోరణాలు కూడా స్టిచ్ చేసి సెల్ చేస్తారనమాట. లైక్ బట్ నాకు ఇక్కడ తోరణాలు తీసుకుందాము, స్టిచ్ చేసే పని అంతగా ఉండదు అనుకున్నాను. బట్ ఏంటి అంటే నాకు ఫ్రెష్గా అనిపించలేదు. 48 అవర్స్ ఉంటాయో లేదో అనేసి తోరణాలు ఇంకా తీసుకోలేదన్నమాట. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి, రోజెస్ చాలా బాగుంటాయి. అండ్ బొకేస్కి కావాల్సినవి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకు బొకేస్ మనకు కావాలంటే కావాల్సిన ఫ్లవర్స్తో కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ అట్ సేమ్ టైం ఈవెంట్స్కి, గృహప్రవేశంకి కానీ ఏమైనా పెద్ద ఈవెంట్స్కి ఫ్లవర్స్ డెకర్ చేస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ డెకర్, ఆ ఫ్లవర్ డెకర్ చేయడానికి కూడా ఎక్కువగా హైదరాబాద్లో ఈ మార్కెట్ని ప్రిఫర్ చేస్తారనమాట. లైక్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అండ్ అట్ సేమ్ టైం క్వాంటిటీ అన్నీ బాగుంటాయి మనకని చెప్పేసి నేను చిలుకలు తీసుకున్నా. ఒక 20 చిలుకలు ఏమో తీసుకున్నా. అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ బంతిపూలు తీసుకుంటున్నా. నాకు బల్క్లో కావాలి బంతిపూలు కాబట్టి ఈ మార్కెట్కి వచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెష్గా దొరుకుతాయి అని చెప్పేసి. సో
తీసేసుకున్న బంతిపూలు, చిలుకలని తీసుకున్న. అండ్ నాకు ఆరెంజ్‌తో పాటు యెల్లో కూడా కావాలుండే. మార్కెట్ మొత్తం సెర్చ్ చేసి యెల్లో చాలా తక్కువగా ఉండే. చిన్నగా ఉండేయన్నమాట యెల్లో. నాకేమో అవి ఆరెంజ్ ఏమో పెద్దగా అయిపోతాయి, ఇవేమో చిన్నగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా వెతికి తీసుకున్నాము. అండ్ ఇలాంటి చిన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయన్నమాట. డెకో ఫ్లవర్స్. అండ్ మేము తోరణాలు అవన్నీ తీసుకొని మళ్ళీ నేను అకార్డింగ్ టు ఫ్లవర్స్ క్వాంటిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడికొచ్చి ఇవి తీసుకుందాం డెకర్ ఐటెమ్స్ అనేసి తీసుకోలేదన్నమాట. అండ్ ఆ బాల్స్ తీసుకున్న. అది మనకు సిల్వర్ కలర్‌లో ఒక కవర్ టైప్‌లో దొరుకుతుంది కదా! లైక్ ఫ్లవర్స్‌కి రోల్ చేస్తారు. ఆ రోలర్ తీసుకున్నా ఒకటి. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కూడా కావాలి కాబట్టి పెద్ద బ్యాగ్ తీసుకున్నామనమాట. ఇంకా అన్నీ నేను ఫ్లవర్స్ కావాల్సినవి అన్నీ పర్చేస్ చేసేసి ఇంకా ఐయామ్ బ్యాక్ టు వెజిటబుల్ మార్కెట్ అనమాట. మనకిప్పుడు వెజిటబుల్ మార్కెట్ అనేది రైట్ అవుతుందనమాట. మనం బ్యాక్ నుంచి వస్తున్నాం కాబట్టి. సో, ఫ్లవర్స్ మార్కెట్ అనేది లెఫ్ట్ అవుతుంది. సో, ఫైనల్లీ ఐ హావ్ రీచ్డ్ టు వెజిటబుల్ మార్కెట్. వెజిటబుల్ మార్కెట్‌లో ఏంటంటే కొంచెం వెజ్జెస్ తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫార్మర్స్ డైరెక్ట్‌గా వచ్చి సెల్ చేస్తారు కాబట్టి బల్క్‌లో తీసేసుకుంటారు కాబట్టి ఆల్మోస్ట్ నేను అక్కడికి వెజిటబుల్ మార్కెట్‌కి రీచ్ అయిపోయేలోపు 8 అయిపోయింది. సో, నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నా. క్యాప్సికమ్, క్యాబేజ్, మునక్కాడ, సోరకాయ, కొత్తిమీర, కరివేపాకాయ ఇంకా ఏమేమి కావాలి అవన్నీ తీసేసుకున్నా అనమాట. ఫాస్ట్‌గా ఇంకా తీసేసుకొని ఐ హ్యావ్ టు స్టార్ట్ బ్యాక్ టు ఆఫీస్ అనమాట. సో, ఆ రోజు ఆఫీస్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను. సో, నేను పర్చేస్ చేసినవన్నీ మామయ్యతో ఇంటికి పంపించేసి సేమ్ వేలో నేను ఇంకా మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళకుండా ఐ హావ్ స్టార్టెడ్ టు ఆఫీస్ అనమాట. సో, ఎర్లీగా వెళ్ళిపోయా ఆఫీస్‌కి ఆ రోజు. చూసారు కదండి వీడియో. ఎలా అనిపించింది మీకు? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను ఒకే లొకేషన్ని చూస్ చేసుకున్నా ఎక్కడైతే ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతాయో. లైక్ ఐ వెంట్ టు మెహదీపట్నం. లైక్ ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట హైదరాబాద్లో ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ ఒకే దగ్గర దొరికే ప్లేసెస్. లైక్ మెహదీపట్నం, రైతు బజార్, ఎర్రగడ్డ రైతు బజార్, ముసాపేట్ ఎక్సెట్రా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో, నేనైతే చూస్ చేసుకుంది మెహదీపట్నం అనమాట. ఎర్లీ మార్నింగ్ మెహదీపట్నంకి వెళ్తే ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. నాకు కొంచెం 7:30 అరౌండ్ అయింది కాబట్టి అలా ఉంది. బట్ 5:30, 6కి అలా వెళ్తే ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి, ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.